ఈ వీడియోలో మనము ఘన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంను ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుంటాము. ఫైండింగ్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఇన్ ఏ క్యూబ్. అయితే ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘన సంఖ్యలోని ఒకట్ల స్థానంని ఏ విధంగా కనుక్కుంటాము? ఉదాహరణకు చూడండి, 4 క్యూబ్. దీని అర్థం ఏమిటి? 4ని 3 సార్లు గుణించడం అనే అర్థము. కాబట్టి 3 సార్లు గుణిస్తే ఎంతొస్తుంది? 64 వస్తుంది. మనం తీసుకున్న సంఖ్య ఎంత? 4. దాని ఘనంలోని ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వచ్చింది? 4 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం 7 క్యూబ్ తీసుకున్నామనుకోండి. దీని అర్థం ఏమిటి? 7ని 3 సార్లు గుణించాలి అనే అర్థం. అప్పుడు ఎంతొస్తుంది? 343 వస్తుంది. మనం తీసుకున్న సంఖ్య 7. మరి దాని ఘనంలోని ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఎంతొచ్చింది? 3 వచ్చింది. అయితే ఇవి చిన్న సంఖ్యలు కాబట్టి మనము సులభంగా రాయగలిగాము. ఒకవేళ 394 హోల్ క్యూబ్ ఎంత? అలాగే 567 హోల్ క్యూబ్ వీటి యొక్క ఘన సంఖ్యల్లోని ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అని అడిగితే మనం ఏం చెప్పగలము? అంటే దానికి కూడా ఒక సులభమైన మార్గం ఉంది. అదేమిటో తెలుసుకుందాము. అయితే దానికంటే ముందుగా మనము 1 నుంచి 10 సంఖ్యల వరకు ఉన్న ఘన సంఖ్యలను ఒకసారి రాసుకుందాం. ఇప్పుడు చూడండి, 1 క్యూబ్ అంటే ఎంతొస్తుంది? 1. 2 క్యూబ్ అంటే 8. 3 క్యూబ్ అంటే 27. 4 క్యూబ్ అంటే 64. 5 క్యూబ్ అంటే 125. 6 క్యూబ్ అంటే ఎంతొస్తుంది? 216. 7 క్యూబ్ అంటే 343. 8 క్యూబ్ అంటే 512. 9 క్యూబ్ అంటే 729. 10 క్యూబ్ అంటే ఎంతొస్తుంది? 1000 వస్తుంది. ఇక్కడ మనము తీసుకున్న సంఖ్యలను చూడండి. అదేవిధంగా వాటి యొక్క ఘనంలోని ఒకట్ల స్థానాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే చూడండి, దీనిని మనం ఒక పట్టిక రూపంలో రాసుకుందాం. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానము, వాటి ఘనంలోని ఒకట్ల స్థానంను మనం ఈ విధంగా రాసుకుంటే చూడండి, 0 ఉందనుకోండి ఒకట్ల స్థానంలోని, దాని ఘనంలోని ఒకట్ల స్థానంలో కూడా 0 అనేది వచ్చింది. ఒకవేళ ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని యొక్క ఘనంలో కూడా ఒకట్ల స్థానంలో 1 వచ్చింది. అలాగే 2 ఉంటే 8 వస్తుంది. 3 ఉంటే 7 వస్తుంది. 4 ఉంటే 4 వచ్చింది. 5 ఉంటే 5. 6 ఉంటే 6. 7 ఉంటే మళ్ళీ 3 వచ్చింది. 8 ఉంటే 2 వచ్చింది. 9 ఉంటే 9 వచ్చింది. అయితే ఇవి మనకు 1 నుంచి 10 వరకు ఉన్న ఘన సంఖ్యలు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా వాటి యొక్క ఘన సంఖ్యలను కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీటిలోని ఏదైనా ఆసక్తికరమైన విషయాన్ని గమనించారా మీరు? ఒకసారి చూడండి, మీకోసం ఒక క్లూ ఇవ్వడం జరిగింది. ఇంకొక క్లూ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అయితే వీటిని కూడా మనం గమనించినట్లయితే చూడండి, ఇంతకు ముందు తీసుకున్న పట్టికలాగే ఇక్కడ కూడా మనం పట్టిక రూపంలో తీసుకుంటే ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0 ఉందనుకోండి, దాని ఘనంలోని ఒకట్ల స్థానంలో కూడా 0నే ఉంది ఇక్కడ కూడా. అదేవిధంగా సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 1 ఉంటే దాని యొక్క ఘనంలోని కూడా ఒకట్ల స్థానంలో 1 ఉంది. అలాగే 2 ఉంటే 8 వచ్చింది. 3 ఉంటే 7 వచ్చింది. 4 ఉంటే 4. 5 ఉంటే 5. 6 ఉంటే 6. 7 ఉంటే 3. 8 ఉంటే 2. 9 ఉంటే 9 వచ్చింది. అంటే ఇక్కడ సంఖ్య అనేది ఎంత చిన్నది, ఎంత పెద్దది అన్నది సంబంధం లేదు. కేవలం మనకు ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య మాత్రమే ముఖ్యము. అదేవిధంగా పట్టికను గమనించినట్లయితే ఇది ఇంతకు ముందు చూసిన పట్టికలాగే వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఒక సంఖ్య యొక్క ఘనంలోని ఒకట్ల స్థానంలో ఏ అంకె వస్తుందో తెలుసుకోవడానికి ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంకె మాత్రమే ముఖ్యము అని మనం చెప్పచ్చు. అయితే ఒకట్ల స్థానంలో అంకె మాత్రమే ఎందుకు ముఖ్యము అనే ప్రశ్న మీకు కూడా వచ్చిందా? అయితే ఇక్కడ చూడండి, 34 హోల్ క్యూబ్. దీని అర్థం ఏమిటి? 34ని 3 సార్లు గుణించాలి అని అర్థము. అయితే దీన్ని మనం 34ని ముందుగా 2 సార్లు గుణించి చూద్దాం. ఎంత వస్తుంది? ముందుగా 4ని 34తో గుణిస్తే మనకు 136 అనేది వస్తుంది.
ఇక్కడ 6 కింద మనకు ఎటువంటి సంఖ్య రాదు కాబట్టి 0గా రాసుకోవచ్చు. అదేవిధంగా 3ని ఇప్పుడు 34తో గుణిస్తే మనకెంతొస్తుంది? 102 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కలిపినట్లయితే ఎంతొస్తుంది? 1156 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి 6 కిందన మనకు ఎటువంటి సంఖ్య లేదు కాబట్టి 0గా రాసుకున్నాము. కాబట్టి లబ్దంలోని ఒకట్ల స్థానంలో ఎంతొచ్చింది? 6 అనేది వచ్చింది. అయితే ఇక్కడ 6 అనేది ఏ విధంగా వచ్చింది? అంటే 34లోని ఒకట్ల స్థానంలో 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 4 అంటే 16 అవుతుంది కాబట్టి ఒకట్ల స్థానంలో 6 వచ్చింది కాబట్టి ఇక్కడ లబ్దంలో కూడా మనకు 6 రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకసారి మనం 34తో గుణించాలి కాబట్టి 1156ని ముందుగా మనము 4తో గుణిద్దాం. అప్పుడు ఎంతొస్తుంది? 4624 వచ్చింది. ఇప్పుడు 4 కిందన మనకు ఎటువంటి సంఖ్య రాదు కాబట్టి 0గా రాసుకుందాం. అలాగే 1156ని ఇప్పుడు 3తో గుణించినట్లయితే ఎంతొస్తుంది? 3468 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ రెండిటిని కలిపితే మనకెంతొస్తుంది? 39,304 వచ్చింది. ఇక్కడ కూడా మనం చూస్తే 4కి మనం 0ని కలుపుతున్నాం కాబట్టి లబ్దంలో కూడా మనకు ఒకట్ల స్థానంలో 4 రావడం అనేది జరిగింది. అయితే ఈ 4 అనేది ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి 6ని 4తో గుణిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు 4 అనేది వచ్చింది. 6 4 24 కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో 4 రావడం జరిగింది. అంటే 34ని 3 సార్లు గుణించినప్పుడు మనకు ఒకట్ల స్థానంలో ఎంతొచ్చింది? 4 అనేది వచ్చింది. ఒకవేళ మనం 34లోని ఒకట్ల స్థానంలో ఉన్న 4ని మాత్రమే గుణించామనుకోండి. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 చేస్తే ఎంతొస్తుంది? 64 అనేది వస్తుంది. అప్పుడు కూడా మనకు ఒకట్ల స్థానంలో ఎంతొచ్చింది? 4 అనేది వచ్చింది. అంటే 34ని 3 సార్లు గుణించడము, 4ని 3 సార్లు గుణించడము రెండూ కూడా ఒకట్ల స్థానంలో ఒకటే వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే గుణకారంలో లబ్దం యొక్క ఒకట్ల స్థానంలో సంఖ్య కేవలం గుణించే సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని సంఖ్యలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చూడండి ఇది మనం ముందు చూసిన పట్టిక కదా. సంఖ్య యొక్క ఒకట్ల స్థానము, గణం యొక్క ఒకట్ల స్థానము. అయితే ఈ పట్టికను మనం గుర్తుంచుకోవాలా అంటే ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి ఒకట్ల స్థానంలోని 0, 1, 4, 5, 6 లేదా 9 అంకెలతో ముగిసే ఏ సంఖ్యనైనా గణం చేసినప్పుడు ఫలితం కూడా అదే అంకెలతో అంతమవుతుంది. చూడండి 0 ఉంటే 0తోనే అంతమవుతుంది, 1 ఉంటే 1తోనే అంతమవుతుంది. ఒకవేళ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 4 ఉందనుకోండి, గణంలోని కూడా ఒకట్ల స్థానం 4తోనే అంతమవుతుంది. 5 ఉంటే 5, 6 ఉంటే 6, 9 ఉంటే 9 వస్తున్నాయి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఒకట్ల స్థానంలో 2 మరియు 8 అంకెలతో ముగిసే ఏ సంఖ్యనైనా గణం చేసినప్పుడు ఒకదానికొకటి పరస్పరం మారుతాయి. ఇప్పుడు సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2 ఉంది అనుకోండి, దాని గణంలో ఒకట్ల స్థానంలో 8 వస్తుంది. ఒకవేళ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 8 ఉంటే దాని గణంలోని ఒకట్ల స్థానంలో 2 వస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటి అంటే ఒకట్ల స్థానంలో 3 మరియు 7 అంకెలతో ముగిసే ఏ సంఖ్యనైనా గణం చేసినప్పుడు ఒకదానికొకటి పరస్పరం మారుతాయి. ఇక్కడ కూడా 3 ఉంటే 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. క్రింది సంఖ్యల ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యలను కనుగొనుము అంటున్నారు. ఇక్కడ ఉదాహరణ చూడండి 9999 హోల్ క్యూబ్. దీని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్యను మనం రాయాలి అంటే ఏమవుతుంది? దీని మొత్తాన్ని గణం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య మాత్రమే మనకు అవసరం అవుతుంది. కాబట్టి అలా అని ఇక్కడ మనం 9 క్యూబ్ దీని విలువ కనుక్కోవాలా? అది కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ మనకేం తెలుసు? 0, 1, 4, 5, 6, 9 ఈ సంఖ్యల్లోని ఒకట్ల స్థానంలో ఈ సంఖ్యలు ఉంటే వాటి యొక్క గణాలు కూడా అవే సంఖ్యలతో అంతమవుతాయి అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో 9 అనేది ఉంది కాబట్టి గణంలో కూడా మనకు ఒకట్ల స్థానంలో 9తోనే అంతమవుతుంది.
ఇప్పుడు మనం మరో ఉదాహరణ చూద్దాము. 6238 హోల్ క్యూబ్. దీన్ని మనం మొత్తం ఘనం చేయాలా? అవసరం లేదు. కేవలము ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను తీసుకుంటే సరిపోతుంది. అంటే 8 క్యూబ్. అయితే 8ని కూడా ఘనం చేయాల్సిన అవసరం ఉందా? అది కూడా అవసరం లేదు. మనకేం తెలుసు? సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2 లేదా 8 ఉన్నాయనుకోండి. వాటి యొక్క ఘనంలోని ఏమవుతాయి? 2 ఉంటే 8 అవుతుంది. 8 ఉంటే 2 అవుతుంది అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏ సంఖ్య ఉంది? 8 ఉంది. కాబట్టి ఘనంలోని ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 2 అనేది వస్తుంది. ఇక్కడ మరో ఉదాహరణ చూడండి. 1,23,453 హోల్ క్యూబ్. దీన్ని మొత్తాన్ని మనం క్యూబ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 3 క్యూబ్‌ను మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకేం తెలుసు? ఒకట్ల స్థానంలోని 7 మరియు 3 ఉన్నాయనుకోండి. వాటి యొక్క ఘనంలోని ఏమవుతాయి? 7 ఉంటే 3గా అవుతుంది. 3 ఉంటే 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రశ్నలో 3 క్యూబ్ ఉంది కాబట్టి ఘనంలోని ఏ సంఖ్య వస్తుంది ఒకట్ల స్థానంలో? 7 అనేది వస్తుంది.